Hi everyone, welcome to my channel. In the previous video, we learned some questions and bits from 7th class social first lesson. Now in this video, we are going to learn some more bits and question answers. How can we represent the heights of land on flat paper? Drawing of Nimpur village. మనము ఒక ల్యాండ్ యొక్క హైట్స్ ని ఫ్లాట్ పేపర్ పైన ఎలా డ్రా చేస్తాము? ఇక్కడ నింపూర్ విలేజ్ యొక్క డ్రాయింగ్ ఉంది చూడండి. In Atlas, we can find some maps called physical maps. In these maps, we will find different types of the land colored in green, yellow or brown. Actually, they show the variety of landforms and depict the heights of places. Here the height of the hills hide what is behind them. A map has to show all places without hiding them. One way in which we can show heights on maps is through the use of color. ఇక్కడ నింపూర్ విలేజ్ యొక్క డ్రాయింగ్ ఉంది చూడండి. ఇక్కడ హిల్స్ వెనకాల ఏమున్నాయో మనకు కనబడవు, కానీ మనకు అట్లాస్ అంటే కొన్ని రకాలైన మ్యాప్స్ ఒక దగ్గర ఉంటే దాన్ని అట్లాస్ అని అంటాము. ఆ అట్లాస్లో మనకు ఫిజికల్ మ్యాప్స్ ఉంటాయి. ఇందులో ఇన్ దీస్ మ్యాప్స్ వి విల్ ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ కలర్డ్ ఇన్ గ్రీన్, ఎల్లో ఆర్ బ్రౌన్. ఈ ఫిజికల్ మ్యాప్లో మనకు కొన్ని కలర్స్ గ్రీన్, ఎల్లో ఆర్ బ్రౌన్ కలర్లో కనబడతాయి. ఇక్కడ గ్రీన్ కలర్ ఏం చూపిస్తుంది అంటే ఫారెస్ట్ని చూపిస్తుంది. ఎల్లో కలర్ ఏంటంటే అగ్రికల్చర్ అంటే పంట పొలాల భూమిని చూపిస్తుంది. తర్వాత బ్రౌన్ వచ్చేసి హిల్స్. ఇలా మనము ఈ ఫిజికల్ మ్యాప్స్లో ఈ 3 కలర్స్ చూస్తాము. ఈ 3 కలర్స్ ఇలా ఇండికేట్ చేస్తుంటాయి. యాక్చువల్లీ దే షో ద వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ డెపిక్ట్ ద హైట్స్ ఆఫ్ ద ప్లేసెస్. ఇవేం చేస్తాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ మనకు చూపిస్తుంది ఈ కలర్స్లో. ఇక్కడ డెపిక్ట్ అంటే వర్ణిస్తుంది, వర్ణించడం అంటే హైట్స్, అది ఎంత హైట్లో ఉంది అనేది కూడా ఈ మ్యాప్స్ అనేవి మనకు డీటెయిల్గా చూపిస్తాయి. హియర్ ద హైట్ ఆఫ్ ద హిల్స్ హైడ్ వాట్ ఈస్ బిహైండ్ దెమ్. ఇక్కడ మనకు ఈ పిక్చర్లో చూస్తే హిల్స్ వెనకాల ఏమున్నాయో మనకు కనబడట్లేదు, కానీ ఎ మ్యాప్ హ్యాస్ టు షో ఆల్ ప్లేసెస్ వితౌట్ హైడింగ్ దెమ్. కానీ మ్యాప్లో మాత్రం హిల్స్ వెనకాల ఏముందో కూడా మనకు మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఇక్కడ ఇండియా మ్యాప్ ఇచ్చారు, దీన్ని చూసి దీన్ని బాగా అబ్జర్వ్ చేసి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లుక్ ఎట్ ద సింబల్ షోన్ ఆన్ ద మ్యాప్. నౌ ట్రై టు ఫైండ్ అవుట్ ద బౌండరీ ఆఫ్ తెలంగాణ. ట్రేస్ యువర్ ఫింగర్ ఓవర్ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ద బౌండరీ. తెలంగాణను డ్రా చేయడానికి ట్రై చేయండి. ఇది సెల్ఫ్ ఎక్సర్సైజ్. మీరు తెలంగాణ మ్యాప్ని ప్రాక్టీస్ చేయండి. డ్రా ద సింబల్ ఫర్ బౌండరీ ఆఫ్ ఎ స్టేట్ అండ్ సింబల్ ఫర్ ద బౌండరీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ బౌండరీ ఇన్ యువర్ నోట్బుక్. ఇది కూడా ఇండియా మ్యాప్ని డ్రా చేయడానికి ట్రై చేయండి. కెన్ యూ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ విచ్ లై టు ద నార్త్, సౌత్, వెస్ట్ ఆఫ్ తెలంగాణ? వాట్ లైస్ టు ద ఈస్ట్ ఆఫ్ ద స్టేట్? ఇక్కడ మీరు మీ తెలంగాణ డిస్టిక్కి నార్త్ సైడ్, సౌత్ సైడ్, వెస్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయి, ఏ స్టేట్స్ ఉన్నాయి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి తెలంగాణ ఇక్కడ ఉంది కదా, తెలంగాణకి నార్త్ సైడ్ ఏముంది? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. నార్త్ అంటే పైన సైడ్, నార్త్ సైడ్ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. తర్వాత సౌత్ వచ్చేసి నార్త్కి ఆపోజిట్ ఉండేది సౌత్, అక్కడ ఏముంది? ఆంధ్రప్రదేశ్. కింది చూడండి ఆంధ్రప్రదేశ్ ఉంది. తర్వాత వెస్ట్ సైడ్ ఏముంది? కర్ణాటక. మరి ఈస్ట్ సైడ్ ఏముంది? ఈ ఆంధ్రప్రదేశే మనకి సౌత్ సైడ్ ఉంది, అదేవిధంగా ఈస్ట్ సైడ్ కూడా మనకి ఈ తెలంగాణకి ఉంది. Hang a route map of India in the class. Look at the map carefully and answer the following questions. ఇక్కడ మీరు ఈ రూట్ మ్యాప్ని, ఇండియా యొక్క రూట్ మ్యాప్ని ఈ క్లాస్లో హ్యాంగ్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసి కింద ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. మెహర్ went to Bhopal from Hyderabad. In which direction did she travel? మెహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళాడు, మరి అతను ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేశాడు? చూడండి హైదరాబాద్కి నార్త్ సైడ్ భోపాల్ ఉంది. నెక్స్ట్ అశోక్ వెంట్ టు చెన్నై ఫ్రమ్ లక్నో. ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ హీ ట్రావెల్? అశోక్ చెన్నైకి వెళ్ళాడు, ఎక్కడి నుండి? లక్నో నుంచి చెన్నైకి వెళ్ళాడు, మరి అతను ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేశాడు? ఏ డైరెక్షన్లో? సౌత్ డైరెక్షన్లో. రెజినా వెంట్ టు భువనేశ్వర్ ఫ్రమ్ ముంబై. ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ షీ ట్రావెల్? మరి రెజినా భువనేశ్వర్ వెళ్ళింది, ఎక్కడి నుండి? ముంబై నుండి భువనేశ్వర్ వెళ్ళింది, మరి తను ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేసింది? ముంబైకి ఈస్ట్ సైడ్లో భువనేశ్వర్ ఉంది కాబట్టి తను ఈస్ట్ సైడ్లో ట్రావెల్ చేసింది.
Viprachu went to Jaipur from Kohima. In which direction did he travel? Viprachu ఎక్కడి నుండి జైపూర్ వెళ్ళాడు. ఎక్కడి నుండి వెళ్ళాడు? కోహిమా నుండి. కోహిమా నుండి జైపూర్కు వెళ్ళాడు. అతను ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేశాడు? కోహిమాకు జైపూర్ వెస్ట్లో ఉంది కాబట్టి తను వెస్ట్ సైడ్ ట్రావెల్ చేశాడు. మేక్ మోర్ సచ్ క్వశ్చన్స్ అండ్ ఆస్క్ ఈచ్ అదర్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మీరు ఈ రూట్ మ్యాపింగ్ చూసుకుంటూ కొన్ని క్వశ్చన్స్ వేసుకొని వాటికి ఆన్సర్స్ చెప్పండి. పార్ట్ బి. ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రైట్ ఇట్ ఇన్ ద బ్రాకెట్. మ్యాప్స్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్. ఫారెస్ట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ను ఏ మ్యాప్స్ చూపిస్తాయి? ఫిజికల్ మ్యాప్స్. అంటే ఏ. ద బ్లూ కలర్ ఈజ్ యూజ్డ్ ఫర్ షోయింగ్. మరి మ్యాప్లో మనము బ్లూ కలర్ దేనికోసం యూజ్ చేస్తాము? వాటర్ బాడీస్. సెకండ్ వన్ ఆల్సో ఏ. మ్యాప్స్ ఆర్ ఆఫ్. మరి మ్యాప్స్ ఎన్ని రకాలు ఉంటాయి? చాలా టైప్స్ ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి మెనీ టైప్స్. బి. ఫోర్త్ వన్. డాష్ ఈజ్ ఏ లైన్ జాయినింగ్ ద ప్లేసెస్ విత్ ఈక్వల్ హైట్స్. ఈక్వల్ హైట్స్ ని జాయిన్ చేసే లైన్ ఏది? కాంటూర్ లైన్. ఆన్సర్ ఏ. డాష్ ఈస్ కట్ బై మెనీ రివర్స్ లైక్ ద కృష్ణ అండ్ గోదావరి విచ్ ఫార్మ్ a deep and broad valley in them. ఏంటిది? ద హిల్. ఆన్సర్ వచ్చేసి ఏ. జస్ట్ టెల్ us about how high or low the places are. మ్యాప్స్. మ్యాప్సే మనకు ఎంత హైట్లో ఉంది ఎంత లోలో ఉంది అనేది తెలియజేస్తుంది. సో దీని ఆన్సర్ 6 ఆన్సర్ వచ్చేసి ఏ. పిఓ స్టాండ్స్ ఫర్. పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్. ఇదే సింబల్ ట్యాంక్ యొక్క సింబల్. ఏ. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ గ్రేవ్యార్డ్. 9th లో ఇచ్చిన సింబల్ ఏంటి? దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ గ్రేవ్యార్డ్. గ్రేవ్యార్డ్ అంటే ఏంటంటే శ్మశానం. ఇక్కడ 9th వచ్చేసి బి ఆన్సర్. ఢిల్లీ కెన్ బి షోన్ విత్ దిస్. ఢిల్లీని మనము దేంతో చూపిస్తాము? డాట్తో చూపిస్తాము. అంటే సిటీస్కి మనము రిప్రజెంట్ చేయాలంటే డాట్తో రిప్రజెంట్ చేస్తాము. ద హైట్స్ ఆన్ ద ఎర్త్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ దిస్. ఎక్కడి నుంచి మనం హైట్స్ని మెజర్ చేస్తాము? సీ లెవెల్ నుంచి. అంటే ఆన్సర్ వచ్చేసి బి. దిస్ జాయిన్స్ ద ప్లేసెస్ విత్ ఈక్వల్ హైట్స్ ఆన్ ద మ్యాప్. ఈక్వల్ హైట్స్ ఉన్న ప్లేసెస్ని జాయిన్ చేసే లైన్ని ఏమంటాము? కాంటూర్ లైన్స్. కాంటూర్ లైన్స్ cross each other, do not cross each other, irregular in shape, both B and C. మరి కాంటూర్ లైన్స్ ఒకదానికొకటి కట్ చేసుకోమని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి కరెక్ట్. అంటే ఆన్సర్ వచ్చేసి డి, బోత్ బి అండ్ సి. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ జెంటల్. ఒకవేళ ఆ ల్యాండ్ యొక్క స్లోప్ చాలా తక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతాయి? ద కాంటూర్ లైన్స్ విల్ బి క్వైట్ ఫార్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఈ కాంటూర్ లైన్స్ ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి. Distance between two contour lines depends upon the landscape of this. ఆ రెండు కాంటూర్ లైన్ల మధ్య డిస్టెన్స్ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? ఎర్త్ పైన ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఏ. ఇఫ్ వి అబ్జర్వ్ ద తెలంగాణ మ్యాప్, ద రివర్ గోదావరి ఫ్లోస్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్. మరి మనము తెలంగాణలో రివర్ గోదావరిని అబ్జర్వ్ చేసినట్లయితే అది ఎటువైపు ప్రవహిస్తూ ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఈస్ట్. ఈస్ట్ సైడ్ ప్రవహిస్తూ ఉంటుంది. దీస్ రివర్స్ డివైడ్ ద తెలంగాణ ప్లాటూ రీజియన్. మరి ఇక్కడ కింద ఇచ్చిన ఏ రివర్స్ తెలంగాణ ప్లాటూ రీజియన్ ని డివైడ్ చేస్తాయి? కృష్ణ అండ్ గోదావరి. ఆన్సర్ వచ్చేసి సి. ద యూజ్ ఆఫ్ మ్యాప్స్. మరి మ్యాప్స్ మనకు ఎందుకు ఉపయోగపడతాయి? టు లే డౌన్ రోడ్స్, టు ఫైండ్ అవుట్ ద సబ్మెర్జ్డ్ ల్యాండ్స్ డ్యూ టు డ్యామ్స్. ఇక్కడ ఈ రెండు ఆన్సర్. అంటే సి వచ్చేసి బోత్ ఏ అండ్ బి అనేది ఆన్సర్. టు మెజర్ ద సీ లెవెల్, దిస్ విల్ బి టేకెన్ యాజ్ కన్సిడరేషన్. మనము సీ లెవెల్ని మెజర్ చేయాలంటే దీన్ని కన్సిడరేట్ చేస్తాము. ఏంటది? ద యావరేజ్ హైట్ ఆఫ్ టైడ్స్. దే అబ్జర్వ్ ద హైట్ ఆఫ్ యావరేజ్ టైడ్స్ అండ్ క్యాల్కులేట్ ద యావరేజ్ సీ లెవెల్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి, బోత్ ఏ అండ్ బి. యావరేజ్ సీ లెవెల్ని అండ్ యావరేజ్ హై టైడ్స్ని కూడా మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. 21. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్. ఇక్కడ ఇచ్చిన ఈ సింబల్ ఏది? రివర్ యొక్క సింబల్. ఏ కాంటూర్ లైన్ ఈస్ జాయినింగ్ టూ ప్లేసెస్ M and N. The height of M is 50 meters. Then the height of N is. ఇక్కడ ఒక కాంటూర్ లైన్ M అనే ప్లేస్ ను N అనే ప్లేస్ ను కలుపుతుంది అంటున్నారు. M అనేది 50 మీటర్స్ లో ఉంది. అంటే రెండు కలుపుతుంది కాబట్టి N కూడా ఏ ప్లేస్ లో ఉంటుంది? 50 మీటర్స్ లోనే ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి సి. డాష్ మ్యాప్స్ షో వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ డిపిక్ట్ ద హైట్ ఆఫ్ ప్లేసెస్. ఏంటి ఇక్కడ? 24th వచ్చేసి ఆన్సర్
సి ఫిజికల్ మ్యాప్స్. 25th లో ఇక్కడ రౌండ్ ఇచ్చారు. దిస్ ఈజ్ సింబల్ ఆఫ్ వెల్ ఆర్ బోర్వెల్. ఇక్కడ ఏమి ఇచ్చారు? బోర్వెల్ అని ఇచ్చారు. నెక్స్ట్ 26th, నేమ్ ద సిటీ విచ్ ఈజ్ కామన్ క్యాపిటల్ ఆఫ్ 2 నార్దర్న్ స్టేట్స్. సిటీ 2 నార్దర్న్ స్టేట్స్ కి క్యాపిటల్ గా ఉంది. ఏది? చండీగఢ్. మరి ఏ స్టేట్స్ కి? పంజాబ్ అండ్ హర్యానాకు కామన్ క్యాపిటల్ ఏది? చండీగఢ్. మెన్షన్ 1 స్టేట్ విచ్ షేర్స్ బౌండరీ విత్ 3 సీస్. 3 సీస్ తో బౌండరీని పంచుకున్న స్టేట్ ఏది? ఏదది? తమిళనాడు. నెక్స్ట్, మెన్షన్ 1 ఈస్టర్న్ స్టేట్ విచ్ హ్యాస్ కోస్ట్ అండ్ బౌండరీ విత్ నైబరింగ్ కంట్రీ. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది పక్క దేశంతో బోర్డర్ షేర్ చేసుకుంటుంది? వెస్ట్ బెంగాల్. ఏది? బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్తో ఇది తన బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఆన్సర్ వచ్చేసి సి. ఆల్ హైట్స్ ఆన్ ద ల్యాండ్ ఆర్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ సీ లెవెల్. కదా, మనము ల్యాండ్ పైన ఉన్న ఎత్తును కనుక్కోవాలంటే దేన్ని ఆధారంగా చేసుకుంటాము? సీ లెవెల్ని ఆధారంగా చేసుకుంటాము. 10th క్లాస్ సోషల్లోని ఫస్ట్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లెసన్తో మీ ముందుంటాను.